ఇదేంటి అనుకుంటున్నారా? ఇది ఒక ఆనియన్ అండి. ఆనియన్, ఇది వేప నూనె, అంటే వేప సౌరు అంటారు కదా. ఇది ఇప్పుడు మనకి ఎండాకాలం ఆల్మోస్ట్ దూరం అవుతుంది, చలికాలం దగ్గర పడుతుంది. సో ఇట్లాంటప్పుడే, చలికాలం అంటే అదే వానాకాలం, చలికాలం కొంచెం అటు ఇటుగా పడుతుంది కదా. ఇట్లాంటప్పుడు మనకి దోమల బెడద ఫుల్గా వస్తుంది అనమాట. చెమ్మగా ఉంటుంది కాబట్టి ప్రతి ప్లేస్లో ఈ దోమల బెడద పోవాలంటే మనం ఈ విధంగా ఒక ఆనియన్ను మంచిగా ఒక హోల్ చేసి దాంట్లో ఒక కాటన్ వత్తి కానీ, లేదంటే కాటన్ కొవ్వు ఇది కానీ మీరు ఒత్తిలాగా చేసి అందులో పెట్టి ఈ విధంగా దీపం వెలిగించుకోండి. ఇది ఎప్పుడు చేయాలో తెలుసా? అటు డే టైము కాదు, అటు నైట్ టైం కాదు, అసలు సంధ్యాల వేళల్లో. అంటే ఇంకా లైట్ 1 అవర్కి వేస్తాము అని అనగా అప్పటి నుంచి ఇది మనం వెలిగించుకోవాలి. చీకటి పడుతున్న టైంలో ఇది వెలిగించుకోవాలి. లైట్లు వేయక ముందే వెలిగించుకొని దీన్ని మనం ప్రతి రూమ్లో కార్నర్లో ఒక్కొక్క అరగంట సేపు పెట్టండి. చీకట్లోనే పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ స్మెల్ మనకు కూడా గొంతులో ఒకలాంటి చేదు స్మెల్ వస్తుంది అనమాట. ఈ నీము అంత పవర్ఫుల్, అది మంచిది కూడా. సో ఈ స్మెల్కి ఆ దోమలు అనేవి మనకి దూరం అయిపోతాయి. కావాలంటే మీరు కర్పూరం కూడా అందులో కలిపి వేసుకోవచ్చు, మంచి స్మెల్ కూడా వస్తుంది. నేను ఉట్టి వేప నూనె వేస్తున్నాను, చూసారు కదా. ఇది తీసుకెళ్ళి ఒక రూమ్లో ప్రతి కార్నర్లో పెట్టేసుకోండి. కొంచెం ఆయిల్ వేసేసేయండి. ఆయిల్ ఒక్కొక్క రూమ్లో కొంచెం చుమడుతుంది. ఈ విధంగా ప్రతి కార్నర్లో పెట్టేసామనుకోండి, చూసారు కదా చీకటిగా ఉంది. అట్లా పెట్టిన తర్వాత అప్పుడు మనకి అదంతా వ్యాపించిన తర్వాత ఇంకొక రూమ్ ఈ విధంగా మనం చేసుకుంటే దోమలు రావు. ఇంకొకటి చూపిస్తాను చూడండి. ఇది మస్కిటో రెపెలెంట్ అంటండి. నేను ఒకసారి యూఎస్ వెళ్ళినప్పుడు అక్కడ మాల్లో దొరికింది ఇది. ఏంటి ఇది అని అడిగితే చిన్న బకెట్ లాగా ఉంది. ఏంటి అని అడిగితే ఇది మస్కిటో రెపెలెంటు అని చెప్పి అమ్ముతున్నారనమాట. ఇది కూడా చూస్తే లోపల ఒక క్రొవ్వొత్తిలాగా ఉందన్నమాట. ఇదేంటే మంచి సెంటెడ్ స్మెల్ వస్తుంది. సిండ్రెల్లా ఏదో పేరు కూడా రాస్తుంది. సరే ఏ పేరైతే మనకి ఎందుకులే అని నేను తెచ్చుకున్నాను అనమాట. తెచ్చుకొని వెలిగించాను, మంచి స్మెల్ వస్తుంది. ఇది అవుట్డోర్లో పెట్టమని ఉంది. నేను ఒక ప్లాంట్ దగ్గర పెట్టాను. నాకు బయట మనకి ప్లాంట్స్ ఉన్నాయి కదా, ఇండోర్ ప్లాంట్స్, జనరల్గా అక్కడ దోమలు ఉంటాయి కదా అనే ఉద్దేశంతో నేను అక్కడ పెట్టాను. ఒక 1 అవర్ పెట్టేసి తర్వాత మనం దాన్ని ఆపేయవచ్చు అనమాట. సో ఈ విధంగా నేను దోమలు రాకుండా ఉండడానికి ఇది టిప్స్ కూడా చేస్తూ ఉండొచ్చు, మీరు కూడా చేయొచ్చు. ఈ రెపెలెంట్ లేకపోతే ఏమైంది, ఇలాంటిదే పెట్టండి. నచ్చితే లైక్ చేయండి.